ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారమును బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనము. నెహెమ్యా మనందరికీ ఒక మంచి మాదిరి అయిన ఆత్మీయ నాయకుడైన వాడు అన్ని సమయంలోనూ అన్ని పరిస్థితులలోనూ మాదిరిగా ఉండాలి. తన వ్యక్తిగత హక్కులను తాను కోల్పోవలసి వస్తున్నా కూడా నెహెమ్యా అలానే చేశాడు. అతడు తనకి ఇవ్వబడిన సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని వెళ్ళబుచ్చి ఉండవచ్చు. అయితే అతడు అలా చేయాలని ఆశించలేదు. తాను నిర్మిస్తున్న తన ప్రణాళికకు తన పేరు పెట్టాలని అతడు ఆశించలేదు. తన పేరు మీద ఒక శిలా పలకను ఆ గోడపై చెక్కబడాలని అతడు ఆశించలేదు. సమస్త ఘనత మహిమ దేవుని నామమునికే చెల్లించాలని ఆశపడ్డాడు. కనుకనే అతడు తన హక్కులను అవకాశాలను ప్రక్కకు పెట్టాడు. మనం కూడా ఇలానే మన వ్యక్తిగత హక్కులను ప్రక్కకు నెట్టివేయడం ద్వారా దేవుని మహిమపరచగలుగుతాము. అనేక సార్లు మనము అధిక స్థాయిలో ఆశీర్వదింపబడినప్పుడు గౌరవ మర్యాదలు, విలాసవంతమైన జీవితాలను ఆశిస్తాము. తద్వారా దేవునికి రావాల్సిన ఘనతను మనము దొంగిలిస్తుంటాము. అయితే మనం నిజంగా దైవభక్తి కలిగి ఉన్న వారమైతే దేవుని ఘనత నిమిత్తము మన వ్యక్తిగత హక్కులు, అవకాశాలను ప్రక్కకు త్రోసివేస్తాము. ఈ సూత్రము కేవలము క్రైస్తవ నాయకులకే కాదు, క్రైస్తవులందరికీ కూడా. ఈ విషయంలో ప్రభువైన యేసు మనకు ఒక మంచి ఉదాహరణ. ఆయన మన కోసము ఎన్ని వదులుకున్నాడో ఒక్కసారి ఆలోచిద్దాం. మన హక్కులని మన ప్రక్కకు త్రోయడం ద్వారా మన హోదాను, డబ్బును, ఆస్తిని, అంతస్తును ఇంకా ఎన్నిటినో కోల్పోవలసి ఉంటుంది. అలా నీవు చేసినప్పుడు ఎవరో నీకు కృతజ్ఞతలు చెల్లించాలని, ఎవరో నిన్ను ప్రశంసించి పొగడాలని, ఎవరో నీకు ఈ జీవితంలో గొప్ప బహుమతి అందచేయాలని నీవు ఆశించకు. నెహెమ్యాలాగా మనము కూడా వీటన్నిటినీ ప్రభు వైపునకు మళ్లించాలి. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారం బట్టి నాకు మేలు కలుగునట్టుగా నన్ను దృష్టించుము అని పలికిన నెహెమ్యాలాగా మనము కూడా పలుకుదుముగాక. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.